she has received another PhD or doctorate, honorary doctorate, not PhD, honorary doctorate from Euro-Asian University, and this was dated 9/12/2023. ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే డాక్టరేట్ వచ్చిందేమో మనం దాన్ని కాదనలేని విషయం, కానీ ఆవిడ తీసుకున్నది 2023 నవంబర్లో అయితే ఆవిడ 2022 నుంచే డాక్టరేట్ అని చెప్పుకోవడం జరిగింది చాలా వీడియోస్లో. అసలు అంత పొలిటిసైజ్ చేయాల్సిన అవసరమే లేదు దీంట్లో. ఇది ఓపెన్ అండ్ షట్ కేసు. ఏంటంటే మనం డాక్టరేట్ అని దేన్నైతే అంటున్నామో, ఇప్పుడు ఈ యూరో ఏషియన్ యూనివర్సిటీ ఏమో ఒక డాక్టరేట్ ఏమో, ఆనరీ డాక్టరేట్ ఏమో ఒక కాలీఫ్లవర్, ఇందాక నువ్వు చెప్పావు కదా కూరగాయలు అమ్ముకున్నట్టని, ఈ ప్రొఫెషనల్ పిహెచ్డి బై పబ్లికేషన్స్ ఏమో ఒక క్యాబేజ్. ఇది నేను బిలీవ్ చేశాను కాబట్టి ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇది చాలా తప్పు. వ్యవస్థని తప్పుదారి పట్టించటం, మనుషుల్ని తప్పుదారి పట్టించటం, లా ఆఫ్ ది ల్యాండ్ యాక్సెప్ట్ చేయలేని చదువుని కొనుక్కుని ఇప్పుడు ఈ డిగ్రీలు అన్నీ కూడా తనకి ఇంకా 6 లేవు. ఇంకా ఇండో గ్లోబల్ ఎడ్యూవర్సిటీ పూర్ణ ప్రజ్ఞ అవార్డు వచ్చింది ఆవిడకి. ఇందాక యూరో ఏషియన్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకున్నాం. యూరో ఏషియన్ యూనివర్సిటీ నుంచే ఆనరీ టైటిల్ ఆఫ్ పీస్ అంబాసిడర్ అంట. ఓకే, ఇప్పుడు ఈ సర్టిఫికెట్స్ అన్నీ కూడా సంపాదించుకున్నారు తను, చదువుకుని కాదు, షాపింగ్ చేసి. ఆ షాపింగ్ సెంటర్కి వెళ్దాం. ఓకే, రీసెర్చ్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈస్ ద షాపింగ్ సెంటర్ అమ్మా. ఓకే ఓకే ఓకే, ఆ షాపింగ్ సెంటర్కి వెళ్తే మీకు క్లియర్గా ప్రతి యూనివర్సిటీని వాళ్ళు లిస్ట్ చేశారు. సర్వీసెస్కి వెళ్ళామనుకోండి, సర్వీసెస్కి వెళ్తే ఆనరీ డాక్టరేట్స్ ఫ్రమ్ యూరో ఏషియన్ యూనివర్సిటీ. ఒక్కసారి మేము కూడా చూడొచ్చా అండి? ఆనరీ డాక్టరేట్స్ ఫ్రమ్ యూరో ఏషియన్ యూనివర్సిటీ. ఓకే ఓకే, కేంబ్రిడ్జ్ డిజిటల్ యూనివర్సిటీ, సెంట్రల్ క్రిస్టియన్ యూనివర్సిటీ, ఇదిగో ఇండో గ్లోబల్ ఎడ్యూవర్సిటీ. అయిపోలా, ఇంకా దేర్ ఇస్ మోర్ టు ది స్టోరీ. ఇక్కడ పూర్ణ ప్రజ్ఞ అవార్డు. ఓకే, పూర్ణ ప్రజ్ఞ అవార్డు ఫ్రమ్ ఇండో గ్లోబల్ యూనివర్సిటీ. ఓకే, ఇవన్నీ ఇవ్వడంతో పాటుగా కొన్ని ఎమినెన్స్ అవార్డ్స్. మ్యాక్సిమమ్ ఆఫ్ ద సర్టిఫికెట్స్, ఇఫ్ ఐ హ్యావ్ టు వర్క్ అ లిటిల్ మోర్, ఇంక్లూడింగ్ ద పిహెచ్డి బై పబ్లికేషన్, అన్నీ కూడా ఈ యూనివర్సిటీస్ లోంచి ఇస్తున్నారు. సో ఈ షాపింగ్ సెంటర్కి వెళ్ళి ఈ సర్టిఫికెట్లు కొనుక్కున్నారు. అలా సంపాదించుకున్న సర్టిఫికెట్స్ అవి. ఇప్పుడు నేను వెళ్ళి అడిగినా కూడా నాకు ఇస్తారా? ఈ ప్రెషర్స్ కి ఈవిడికి లింక్ ఎట్లా, ఇది చూడండి. ఓకే, ఇది చూడండి. తీసుకున్నారు కదా, ది ఎగ్జాక్ట్ సేమ్ డేట్, సేమ్ డే, ఎగ్జాక్ట్ సేమ్ థింగ్. చాలా ఓపెన్ అండ్ షట్ గా. అది వినీలా గారి ప్రొఫైల్, ఇది ప్రెషస్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొఫైల్. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో వాళ్ళు పంపించినవి కాకుండా మేము చేసిన రీసెర్చ్ ఇది. ఇప్పుడు ఆ పర్సన్ పంపించినవి ఇవన్నీ. ఓకే, లింక్స్ పంపించారు. అవి బేస్ చేసుకుని ఇంకొద్దిగా రీసెర్చ్ చేసి దీన్ని ఇంకా కాంక్రీట్ గా అర్థం చేసుకోవడానికి వీ హ్యావ్ మేడ్ కాల్స్ టు దెమ్. మీరు ఆ కన్సల్టెన్సీకి కాల్ చేశారా? కాల్స్ చేశాను. అది ఇప్పుడు చూపిస్తాను. ప్రెషస్ కన్సల్టెన్సీ సర్వీసెస్ గూగుల్లో కొట్టి వాళ్ళ నెంబర్ తీసుకుని ఆ నెంబర్ నుంచి కాల్ చేయడం జరిగింది. మీరు ఆ బండి డాష్ బోర్డ్ లో చూడొచ్చు, అంత క్లియర్ గా అక్కడ కాల్ చేస్తున్నాం. Decided to go ahead with this honorary doctorarium. So this was our second call. I've seen your website. I called right now. That's the reason. Okay. So, sir, actually, right now I've done MSc also, BSc and MSc. So my idea is to get into the healthy foods, and that is the idea. So I just want to know what are the offerings. I mean, I want to take it ahead. So can you just help me with the next steps? Because there are, like, I'm seeing your website also, sir. So there are all information that is given about various honorary doctorariums that I can actually go for. So, sir, what do you suggest? Probably you can present it to your people. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ వీడియోలో అవర్ పర్సన్ హ్యాస్ ఆస్క్డ్ ఫర్ ద ఆనరీ డాక్టరేట్. ఓకే, అతనేం చెప్పాడు, పిహెచ్డి బై పబ్లికేషన్స్ ఈజీ అని చెప్పాడు. అయితే ఈ టెక్సస్ గ్లోబల్ యూనివర్సిటీలోంచి వినీలా గారికి వచ్చిన సర్టిఫికెట్ ఇది. మీరు అబ్జర్వ్ చేస్తే
టెక్సస్ గ్లోబల్ యూనివర్సిటీ ఆవిడ సర్టిఫికేట్. ఆయన దాంట్లో మెన్షన్ ఓకే, చేశారా? అయితే వెబ్సైట్లో ఆయన మెన్షన్ చేయాల. ఓకే ఆ ప్రూఫ్ కోసం మేము కాల్ చేసాం. ఓకే అతను ఇచ్చారా లేదా అనేది మాకు సాలిడ్ ప్రూఫ్ కావాలి కాబట్టి ఆ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ప్రూఫ్ తీసుకోవడానికి మేము కాల్ చేసాం. ఓకే మేము కాల్ చేస్తే అతను ఎత్తి ఫస్ట్ చెప్పింది, మాకు ఆనరీ డాక్టరేట్ ఇవ్వటం కష్టము, మీకు PhD బై పబ్లికేషన్స్ ఇస్తామన్నారు. ఓకే అంటే మరి రాయాలి కదా పబ్లికేషన్స్ అంటే 4 పుస్తకాలు ఉంటాయి, 5వ పుస్తకం మేము రాస్తాం, 4-5 పుస్తకాలు రాసేస్తాం మేము అన్నారు. ఎలా రాస్తారు ఏంటి అని అడిగితే మీరు వాట్సాప్కి రండి అన్నారు. సో దీస్ ఆర్ ద వాట్సాప్ మెసేజెస్ దట్ వీ హ్యావ్ గాట్. ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ ద స్క్రీన్ రికార్డింగ్, యూ కెన్ ప్రాబ్లీ షేర్ ఇట్ ఆన్ యూర్ స్క్రీన్. సో దిస్ ఇస్ ద స్క్రీన్ రికార్డింగ్. ఇందులో నెక్స్ట్ ఈవెంట్ గోవా 14th June. గోవాకి 14th Juneకి వెళ్తే PhD బై పబ్లికేషన్స్ ఇచ్చేస్తారు. ఎలాంటి ఒక వారం రోజుల లోపల డబ్బులు కడితే ఓకే మనకు కావాల్సిన యూనివర్సిటీ. సో టెక్సస్ గ్లోబల్ యూనివర్సిటీకి ఫిజికల్ ప్రెజెన్స్ లేదు, అది డిజిటల్ యూనివర్సిటీ అన్నారు. ఓకే అవునా, డిజిటల్ యూనివర్సిటీయా, మరి ఫిజికల్ ప్రెజెన్స్ ఉన్న యూనివర్సిటీ ఏదైనా ఉంటే బెటర్ అనుకుంటున్నాం అంటే సెంట్రల్ క్రిస్టియన్ యూనివర్సిటీ అన్నారు. సెంట్రల్ క్రిస్టియన్ యూనివర్సిటీ అయితే టెక్సస్ గ్లోబల్ 1.8 lakh అంటే ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ బ్రాండ్ ఆఫ్ బట్టలు కావాలంటే ఇంతకు వస్తాయి లాగా, ఈ బ్రాండ్ కావాలంటే ఇంతకు వస్తుంది. ఇదే నీకు సెంట్రల్ క్రిస్టియన్ కావాలి అంటే ఇంకో 2.5 or 2.6 చెప్పాడు. సో మేము అడిగాం డిస్కౌంట్ లేదా అని. డిస్కౌంట్ టెక్స్ట్లోనే ఇదంతా వాట్సాప్లో డిస్కౌంట్ లేదా అని అడిగితే ఇప్పటికే నేను చాలా పర్ఫెక్ట్గా ఇచ్చినట్టు ఈవెంట్ కాస్ట్ కూడా మీ దగ్గర తీసుకోను అని చెప్పాడు. వారం రోజుల్లోపు ఇచ్చేస్తే చేస్తానన్నాడు. మరి నాకు ఇంత తక్కువ టైం ఉంది కదా, డిగ్రీ ఎప్పుడు ఇస్తారు? June 14th రోజు చేతిలో పెడతాడు. June 14, 16 వాట్ ఎవర్ ద డే, ఆ రోజు చేతిలో పెడతాడండి డిగ్రీ. PhD is that easy to buy. Okay, and we are talking about this person, Vineela Kondapalli garu, getting her PhD from that institute. Okay. So it is not about Vineela Kondapalli garu or it is not about just that institute. Okay. క్లియర్ గా మీరు చూసారు కదా, పైసా ఫేకో తమాషా దేకో అంటున్నాడు. 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు కష్టపడతారమ్మా, ఎస్పెషల్లీ న్యూట్రిషన్ ఇండస్ట్రీలో PhD రావాలంటే. నీ మెంటార్ చెప్పే టాపిక్ మీదే నువ్వు చేయాల్సి వస్తుంది. వాళ్ళని కన్విన్స్ చేసుకోవడం దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ టాపిక్ లో ఎంత పసుంది అనేది నువ్వు అర్థం చేసుకుని డీప్ గా దాంట్లోకి వెళ్ళేసరికి నీకు కొన్ని రోజులకి ఇది నేను చేయదగునా అనే డిసప్పాయింట్మెంట్స్, ఆ రోలర్ కోస్టర్ రైడ్ పొద్దున అనుకుంటే సాయంత్రం వచ్చేది. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు 6 నుంచి 8 నెలల లోపు లేదా June 15th, 16th గోవాలో ఈవెంట్ పెడితే వచ్చేదమ్మా. చాలా కష్టం. PhD బై పబ్లికేషన్స్ సరిగ్గా చెప్పాలంటే వీళ్ళు PhD కంప్లీట్ చేసి ఆ సర్టిఫికేట్ తీసుకునేసరికి ఇచ్చే వాళ్ళకన్నా వీళ్ళు ముసలాళ్ళు అయిపోయేంత లెవెల్కి పీల్చి పిప్పి చేస్తుంది PhD మనం. ఎగ్జాక్ట్గా మీరు ఫొటోస్ ఏవైతే చూపించారో